మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా చంద్రగిరి హాయ్ అన్న, హాయ్ సోదర. ఇక చలపతి గారు, అన్నా నీకు మాట ఇచ్చాడు మార్చిలో రేటు పోతే మిమ్మల్ని వెతుక్కుని వచ్చి తీపి ఇస్తానని చెప్పాను. వచ్చే సమయం వస్తుందేమో చూడుము. మార్చి నెల అయిపోయి ఇవాళ 15వ తారీఖు ధరలు పెరుగుతున్నాయన్న, మీరు స్వీట్ పాస్ రెడీగా పెట్టుకోండి. ఇక శ్రీనివాసులు గారు, మార్చి 15 స్లోలీ స్టార్ట్ రైజింగ్ అండ్ ఉగాదికి టమోటా టైం రాబోతుంది. దీనికి 3 రిప్లై కామెంట్స్ వచ్చాయి. ఉగాదికి టమోటా టైం రాబోతుంది అని ఎప్పుడో చెప్పాను శ్రీనివాసులు గారు. ఇక రాఘవేంద్ర గారు, కేవలం పండక్కి సేల్ అంతే. లేదన్నా, దిగుమతులు తగ్గుతున్నాయి, కాయలు పెద్దగా రావడం లేదు, ధరలు లేవని చెప్పి దానివల్ల కూడా ధరలు పెరిగాయి. యుద్ధ ప్రభావంతో ఆల్మోస్ట్ చాలా వరకు హోటళ్ళు, పీజీలు మూతపడినా కూడా ధరలు పెరిగాయి. దానికి కారణం దిగుమతులు తగ్గటం. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, ఇట్స్ మీ మధు గారు, అన్న మార్చి 15 నుంచి పక్కా రేట్స్ అని నేను ముందే చెప్పాను. ఇక పీవీపీ గారు, పండగ ప్రభావం ధర పెరిగింది, టమోటా స్టాక్ తక్కువ ప్లస్ పండగ ప్రభావం, ఇవే ధరలు పెరగడానికి కారణం చెప్పాను కదా రెడ్డయ్య గారు. ఇక రెడ్డయ్య బి గారి మరొక కామెంట్, హలో సయ్యద్ భాయ్, నేను చెప్పాను కదా రేట్ ఇంక్రీజ్ అవుతుందని చెప్పాను కదా, రామకృష్ణకి చెప్పమని చెప్పాను కదా. సయ్యద్ భాయ్, నిద్రపోతున్న టమోటా నిద్ర లేచింది, ఇక మేము పీకుతాము. ఇప్పుడు రేట్ ఇంక్రీజ్ అవుతుంది, ఇప్పుడు ఏం చెబుతారు మీరు? అన్నా ధర పెరిగితే మంచిదే కదా, ధర పెరుగుతున్నాయి, మీరు కూడా టమోటా కోత పెడతామని చెబుతున్నారు. ఆల్ ద బెస్ట్ అన్న. మొత్తం మీద గతంలో అయితే మీరు కామెంట్ పెట్టి మాత్రమైతే వాస్తవం రామకృష్ణ కూడా చెప్పమని చెప్పి ధైర్యంగా మీరు చెప్పారు. అయితే రామకృష్ణ తన అంచనా తప్పడంతో ఆ రెండింటి కామెంట్ బాక్స్లో రావడం లేదు. ఏదేమైనా మీ అంచనా ఫలించింది. అయితే ఇది ఇలా కంటిన్యూ కావాలి. గతంలో కూడా 2-3 రోజులు టమాటాలు అమ్మిన తర్వాత మళ్ళీ డౌన్ అయ్యాయి. అలా కాకుండా ఈసారి ధరలు స్థిరంగా కొనసాగుతూ పెరుగుతాయని మనం అందరం ఆశిద్దాం. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, ఎస్ఎస్కే రాయల్ గారు, బాబాయ్ టుడే ఉక్రెయిన్ ఇరాన్పై అటాక్ చేసింది, ఇలానే ఉంటే వరల్డ్ వార్ వస్తుందేమో. దేవుడా, ఈ వార్ని ముగించాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నా బాబాయ్. ఇలానే ఉంటే చాలా నష్టపోతాం, ముందే నష్టపోయాం. సయ్యద్ అయతుల్లా అలీ ఖొమైనీ, ఇరాన్ సుప్రీం లీడర్ని చంపేస్తే ఇరాన్ దేశం మొత్తం తమ పాదక్రాంతం అవుతుందని బెంజమిన్ నెతన్యాహు, పెట్రోల్ పంప్ ఇద్దరూ కలిసి కుట్ర చేసి ఇరాన్పై దాడి చేసి ఆయన హతమార్చారు. కానీ సీన్ రివర్స్ అయ్యింది. ప్రతి కార్యచతులు రగిలిపోయిన ఇరాన్ ప్రజలు, దేశం, ఇస్లామిక్ రెవల్యూషన్ గార్డ్స్ భీకర దాడులు చేస్తున్నారు. వారు ఏమాత్రం తగ్గడం లేదు. 2 దేశాలతో కూడా పోరాటం చేస్తున్నారు. అమెరికా దేశం అయితే భారీ ఆయుధాలను ప్రయోగించాలని ఇరాన్ పైన చూస్తుంది. కరుగుదీపైన ఆల్రెడీ దాడి మొదలు చేసింది. ఈ అమెరికా ఇలాంటి స్టెప్ తీసుకుంటే మాత్రం రష్యా, చైనా, ఉత్తర కొరియాలు కూడా రంగంలో దిగవచ్చు. అవన్నీ రంగంలో దిగితే వరల్డ్ వార్ తప్పదు. ఇక జైపాల్ గారు, హాయ్ అన్న, మా రామకుప్పం ఏరియాలో టమోటా ఫిబ్రవరి అండ్ మార్చిలో చాలా ఎక్కువగా ప్లాంటేషన్ చేస్తున్నారు. ధన్యవాదాలు సోదర, ప్లాంటేషన్ వివరాలు తెలియజేసేందుకు. కర్ణాటక వైరస్ హెవీ అన్న టమోటా. అశోక్ యాదవ్ గారు, ఇప్పుడిప్పుడే కర్ణాటకలో ప్లాంటేషన్ చేస్తున్నారు, అప్పుడే వైరస్ వచ్చేసిందే. మనం మరొకటి పరిశీలిస్తే, ఏప్రిల్ ఎండ్ నుండి బెటర్ రేట్స్ ఉంటాయి బ్రో సాంబశివ గారు. ఏప్రిల్ సూర్య గారు, ఇదివరకే సాంబశివ గారు మీకోసం కామెంట్ పెట్టారన్న, ఏప్రిల్ చివరి నుంచి మంచి ధరలు ఉంటాయని చెప్పి. ఉగాది తర్వాత 500 రూపాయలు పక్కా. చక్రపాణి రెడ్డి గారు. ఇక ధనికొండ నరసింహ గారు, ఇప్పుడు ప్లాంటేషన్ చేయమని చెప్పండి, సాఫ్ట్వేర్, టీచర్, పోలీస్, డాక్టర్, వివిధ రంగాలకు చెందిన వారిని. యుద్ధం ఇలాగే కొనసాగితే అప్పుడు ఉంటుంది వాళ్ళకి అసలు సినిమా. శివ గారు, మీరు చెప్పిన వారందరూ 1-2 సంవత్సరాలు నిద్రపోతారు, మంచి ధరలు వస్తే వాళ్ళు
వాళ్ళు మళ్ళీ వచ్చి మన రైతులకు నష్టం కలిగిస్తారు. ఇక భాస్కర్ గారు, అయ్య బాబు వాళ్ళు చేసినా వాళ్ళకి పోయేది ఏమీ ఉండదు, మహా అయితే ఒక 5 months శాలరీ. బట్ అదే రైతుకు లాస్ అయితే తను మళ్ళీ కోలుకోలేడు అండ్ నెక్స్ట్ పంట పెట్టేకి భయపడతాడు. యాక్చువల్గా ఒకటి వాస్తవం, వాళ్ళు కోల్పోయేది 5 నెలల జీతం మాత్రమే. కానీ రైతుకు నష్టం వస్తే మాత్రం మళ్ళీ కోలుకోలేడు, మళ్ళీ పంట పెట్టాలంటే భయపడతాడు. ఎస్, చక్కటి కామెంట్ భాస్కర గారు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, గ్యాసును టమోటాను పక్కన పెట్టండి, పెట్రోల్ డీజిల్ కొరత వస్తాయి, ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంటుంది, మళ్ళీ ఈ ఎలక్ట్రానిక్ వెహికల్స్ పైన ఆధారపడాలి, బ్యాటరీ బండ్లు. అన్నా మదనపల్లి లోకల్ సునామీ లాగా ప్లాంటేషన్ టమోటా March 20కి జరుగుతుందన్న నరేంద్ర గారు. అన్నా టమోటా రూటే వేరప్ప, ఎవరి మాటలు వినదు, మల్లికార్జున గారు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, టమోటా రూటే వేరప్ప, ఎవరి మాటలు వినదు. ఎస్, ఇది వాస్తవం. ఇప్పుడు మా ధరలు పెరగడానికి కారణం కొంతమంది అయితే పండగ ప్రభావం అని, మరికొంతమంది దిగుమతి తక్కువ అని కామెంట్లు పెడుతున్నారు. మొత్తం మీద అయితే దిగుమతి తగ్గింది, దానివల్ల ధర పెరిగింది. దానితో పాటు పండగ ప్రభావం కూడా కాస్త కోస్త ఉంటుంది. దిగుమతులు ఇలాగే తగ్గుతూ వస్తున్నా, ఇదే స్థాయిలో వచ్చినా ధరలకు వచ్చిన ఢోకా లేదు. ఇది ఈరోజు మీ కామెంట్లు, నా సమాధానం కార్యక్రమం. కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ భవదీయుడు సయ్యద్ షహతాజ్.